మహాభారతంలో చాలా వినాశకరమైన ఘట్టం ఏదైనా ఉందంటే, ఒక దురదృష్టమైన ఘట్టం, విషాదకరమైన ఘట్టం ఏదైనా ఉందంటే కురుక్షేత్ర యుద్ధం. ఆ కురుక్షేత్ర యుద్ధం జరిగి ఉండకపోతే ఎలా ఉండేదంటే, చాలా శాంతితో ఆ కురుక్షేత్రంలో కౌరవులు హాయిగా, పాండవులు హాయిగా బతికేవారు. ఆమె మాట కనుక విని ఉంటే, ఆమె చెప్పిన హితవు విని ఉంటే అసలు కురుక్షేత్ర యుద్ధమే జరిగేది కాదు. మహాభారతంలో ఇంత ప్రాణ నష్టం, ఇంత ఈ కురకుల వినాశనం, కౌరవుల వినాశనమే జరిగే కాదు. ఆమె ఒక్క మాట వంట పెట్టించుకుని ఉంటే, పెడచెవిన పెట్టకుండా ఉంటే ఎంత బాగుండేదంటే అంత బాగుండేది. అంటే ఒకసారి ఆలోచిస్తూ ఉంటాం కదా, కురుక్షేత్రం జరిగింది, కౌరవులు పరాజయం పొందారు, కుక్క చావు చచ్చారు, ఇదంతా మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు కూడా మనం అనుకుంటూ ఉంటాం, ఒక వివేకవంతురాలైన వ్యక్తి ఆమె మాటలు వచ్చి హితవు పలుకుతుంటే అవి పెడచెవిన పెట్టి మూర్ఖత్వంతో, దురహంకారంతో, దురాశతో, దుర్మార్గపు బాట పట్టి అకారణంగా కురు వంశ వినాశనానికి కారణమయ్యాడు. ఎవరంటే దుర్యోధనుడు. ఒక దుర్యోధనుడు ఆమె మాటని నిజంగా పట్టించుకుని ఉంటే, ఆమె హితవుని విని ఉంటే ఎంతో అద్భుతంగా చరిత్రలో మహాభారతంలో ఒక యోధుడిగా మిగిలిపోయేవాడు. కానీ ఆ అధర్మం అతను అధర్మమే అతన్ని మట్టుపెట్టింది. అతను పాటించిన అధర్మంపై ధర్మం యుద్ధం చేసింది. అతను అధర్మ మార్గంలో వెళ్ళాడు కాబట్టే అలాగా చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. ఇంతకీ ఆమెకి ఆ హితవు పలికిన వివేకవంతురాలు ఎవరు? మీకు అర్థమై ఉంటుంది. ఎవరుంటారు? మన హితం ఎవరు కోరుతారు? తల్లే కోరుతుంది. కొడుకు యొక్క హితం తల్లి కోరుతుంది. సో దుర్యోధనుడి కన్న తల్లి ఎవరు? గాంధారి. ఆ గాంధారి చెప్పిన మాటలు పెడచెవిన పెట్టడం వల్లే ఈ విషయం ఇంతవరకు వచ్చింది. ఆవిడ గాంధారి చాలా ధర్మనిష్టాపరురాలు అనమాట. చాలా వివేకవంతురాలు. ఆమె పెళ్లి చేసుకునేటప్పుడే తన కాబోయే భర్త అంధుడు, గుడ్డివాడు అనే ఉద్దేశంతో, తను కూడా తన భర్తుడు చూపుతో చూడలేడు అనే ఉద్దేశంతో పెళ్లికి ముందే కళ్ళకి గంతలు కట్టుకుని జీవితకాలం భర్త మార్గంలో గుడ్డిదానిగా వెళ్ళింది. అంతఃచక్షులతో చూసింది. అంతర్దృష్టితో మొత్తం అంతా వివేకవంతంగా చూడగలిగినటువంటి మహా అద్భుతమైనటువంటి వివేకవంతురాలు ఎవరైనా ఉంటే గాంధారి. ఆవిడ దుర్యోధనుడు మనం చూస్తూ ఉంటే, ధృతరాష్ట్రుడైన దుర్యోధనుడు చేసే ప్రతి పనిని వత్తాసు పలికి పుత్రవాత్సల్యంతో, దురభిమానంతో వాడిని చేసే తప్పుల్ని ఖండించలేని సంఘటనలు ఉన్నాయేమో కానీ భారతంలో గాంధారి ఎప్పటికప్పుడు దుర్యోధనుడు కొడుకు కదా, అతన్ని పిలిచి హితవు పలుకుతూ నువ్వు చేస్తున్న పని తప్పు, నువ్వు అసూయతో ఉంటున్నావు, అది తప్పు, పాండవుల పట్ల అసూయతో ఉండకూడదు, నువ్వు వెళ్ళే మార్గం అధర్మ మార్గంలో వెడుతున్నావు అని చెప్పేసి ప్రతి తల్లి బిడ్డ క్షేమం కోరి కాంక్షించి ఎలా చెబుతుందో గాంధారి కూడా అలా చెబుతూ వచ్చిందట. ఆయన ఎప్పటికప్పుడు దుర్యోధనుడు బెడచెవిన పెడుతూ ఉన్నాడు. పైపెచ్చు ఎక్కడ జరిగింది ఇదంతా జరుగుతోంది, చిన్నతనం అంతా పక్కన పెడదాం, దుర్యోధనుడు పరిపాలిస్తున్నాడు అక్కడ కౌరవ సామ్రాజ్య చక్రవర్తికి, అంతా బాగున్నప్పుడు పాండవులకి వాళ్ళకి దక్కాల్సిన భాగం కూడా దుర్యోధనుడు తన ఖాతాలో వేసేసుకుందాం, అసలు ఏమి ఇవ్వకుండా పాండవుల్ని వీధికి ఈడ్చేద్దామని అన్నీ దురుద్దేశాలే. పాండవుల పతనానికి, పాండవుల పరాజయానికి ఇతను కంకణం కట్టుకున్నాడు. జీవితాంతం ఈ సుఖ సంతోషాలు ఉన్నాడో తెలియదు కానీ పాండవులు మాత్రం సుఖపడకూడదు. పాండవుల పట్ల ఈర్ష్యా ద్వేషాలు, అసూయ, పాండవులను చూస్తే ఓరవలేనితనం, ఇది దుర్యోధనుడు యొక్క నైజం. ఆ రకంగా అతను వెళుతున్న మార్గం అధర్మం అనేది తెలుసు, కానీ పాండవుల మటుకు ఇదేమీ పరిపాలన చేసుకోకూడదు, వాళ్ళకి ఇవ్వకూడదు. సరే, ఈ మాయాజోదం, ఇంకా దానికి తోడు అగ్నికాజ్యం పూసినట్టుగా దుర్యోధనుడికి శకుని తోడయ్యాడు. దానికి తోడు దుష్టచతుష్టం అనబడేటువంటి దుర్యోధనుడికి తమ్ముడు దుశ్శాసనుడు, అన్నగారి మాటకు వత్తాసు పలికి ఇలాగ ఏ పని చేయమంటే దానికి విచక్షణ లేకుండా, వివేకం లేకుండా చేసే తమ్ముడు, అన్న మాటలు 100% పాటించే తమ్ముడు, పక్కన మంచి జోదగాడు మన దుర్యోధనుని ఎంత తప్పుడు మార్గంలో తీసుకెళ్ళి అంత తప్పుడు మార్గంలో తీసుకెళ్లేటువంటి శకుని.
సరే శకునాలు ఎందుకున్నాడు దానికి వేరే కథలు ఉన్నాయి, పక్కన పెడదాం. తర్వాత స్నేహధర్మం అనే ఒక మాటతో ఆ మిషతో కర్ణుడు, వీళ్ళు నలుగురిని దుష్టదిస్తుంటారు. వీళ్ళు నలుగురు కలిసి దుర్యోధనుడు ఏం చెప్తే మిగిలిన ముగ్గురు దానికి తానా అంటే తందనాన, పాండవుల పని పడదాం అంటే పాండవుల పని పడదాము. అంతే తప్పితే వాళ్ళు కూడా ఎక్కడ కూడా దుర్యోధనుడిని సక్రమ మార్గంలో నడిపించాలి ధర్మ అనుకోలేదు. వాళ్ళకి అంత తెలిసిన వాడు శకునికి తెలియదా? అన్ని అన్ని లక్షణాలు మంచి లక్షణాలు ఉంటుంది దానకరుడు పేరు మీద కర్ణుడికి తెలియదా? కానీ వాళ్ళు అలా చేయలేదు. దుర్యోధనుడిని మెప్పించాలి, దుర్యోధనుడి ఆనందం కోసం చేయాలని తప్పితే వాళ్ళకి వేరే ఉద్దేశం లేదు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా శకుని ఇంకా రెచ్చగొట్టాడు, ఇంకా దుర్యోధనుడు తప్పుడుగా వంకర మార్గంలో వెళ్ళడానికి మార్గదర్శకుడు అయ్యాడు తప్పితే తల్లి గాంధారి మటుకు ఎప్పుడు బిడ్డ హితం కోరుతుంది, తల్లి మంచి కోరుతుంది కదా, చెప్తూనే ఉంది. సరే ద్రౌపది వస్త్రాపహరణం అయ్యింది. అలాంటప్పుడు కూడా పెద్దలు ఎవరు మాట్లాడకుండా ఉన్నప్పుడు కూడా మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే గాంధారి చాలా భావోద్వేగానికి మన దుర్యోధనుడు పిలిచి ఎప్పటికప్పుడు చెప్తుండే, నువ్వు చేస్తున్న పని తప్పు, నువ్వు చేస్తున్న పని తప్పు, నువ్వు చేసిన పని తప్పు అన్నా కూడా ఇతను పట్టించుకోలేదు. గాంధారి మాట అంటే తల్లి మాటని ఎప్పుడు కూడా పట్టించుకోలేదు దుర్యోధనుడు. తర్వాత వీళ్ళకి మాయా జోదం అనుకుందాం, లేదా జోదం అనుకుందాం, ఇందులో ఓడిపోయారు. ఈ కారణం చేతిన అరణ్యవాసం 12 సంవత్సరాలు, అజ్ఞాతవాసం 1 సంవత్సరం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు రాయబారం పంపించాడు. మనకు కొంచెం కురుక్షేత్ర యుద్ధం ముందు జరిగినటువంటి విషయాల గురించి మనం కొంచెం క్లుప్తంగా మాట్లాడుకుంటే, శ్రీకృష్ణుడు వెళ్ళి ఇలాగ పాండవులది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భాగం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పరిపాలన చేసుకుంటూ వాళ్ళు బతుకుతారు అని చెప్పి శ్రీకృష్ణుడు రాయబారిగా వెళ్ళి చెప్పాడు. ఏమి ఇవ్వనని చెప్పాడు. ఆఖరికి వాళ్ళు 5 ఊళ్ళు ఇవ్వయా చాలా, 5 ఊళ్ళు వాళ్ళు ఏదో చేసుకుని బతుకుతారని కూడా అలా తగ్గి కూడా వాళ్ళు వచ్చారు పాండవులు. శ్రీకృష్ణుడు అదే విధంగా నువ్వు మొత్తం ఇవ్వక్కలేదు, అర్ధభాగం ఇంకోటి ఇవ్వక్కలేదు, నువ్వు మొత్తం ఈ సామ్రాజ్యం ఏమి వాళ్ళు ఆశించట్లేదు. వాళ్ళు బతకాలి కాబట్టి 5 ఉన్నారు కదా అన్నదమ్ములు పాండవులు, 5 కనీసం 5 ఊళ్ళు ఇవ్వమని కూడా శ్రీకృష్ణ రాయబారం చదివితే తెలుస్తుంది విషయం. అలా కూడా ఆయన ఒప్పుకోలేదు. అప్పుడు కూడా గాంధారి చెప్పి నువ్వు చాలా తప్పుడు మార్గంలో వాళ్ళకి సమభాగం చెందుతుంది, వాళ్ళు పాండవ పుత్రులకి సమభాగం ఇవ్వాలి సామ్రాజ్యంలో అని ఆవిడ చాలా స్పష్టంగా నువ్వు చేస్తున్న పని తప్పు, నువ్వు దురాశతో ఉంటున్నావు, దుర్మార్గంగా వెళుతున్నావు, దురహంకారం ఎందుకు పనిచేయదు, వినాశనానికి దారి చేస్తుంది, వినాశనాలే విపరీత బుద్ధి అంటారు, ఇలాంటి వినాశనాలు నీకు రాకూడదు, దీనివల్ల ఎంతో నష్టం జరుగుతుంది అని ఒక వివేకవంతమైన మాటలు దూరదృష్టితో ఆలోచించి, కౌరవులు చనిపోకూడదు, 100 మంది తన పుత్రుడికి ఇలాగా దీంతో జరగకూడదు, తనకి పుత్రశోకం జరగకూడదు అని చెప్పి ఆవిడ ఊహించి ఎంతసేపు చెవిలో జోరీగా చెప్తూనే వచ్చిందట హితవు. పాండవులు ధర్మ మార్గంలో వెళ్తున్నారు, వాళ్ళ వెనకాల శ్రీకృష్ణ భగవాన్ ఉన్నాడు, సాక్షాత్ భగవంతుడైన. కానీ నువ్వు మటుకు ఈ అధర్మ మార్గాన్ని వదిలిపెట్టరా, ఇది తప్పు, నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సింది ఇదో వాళ్ళకి ఇవ్వు, వాళ్ళంతకీ వాళ్ళు తగ్గే ఉన్నారు కదా, 5 ఊళ్ళు ఇమ్మంటే 5 ఊళ్ళు ఇవ్వచ్చు కదా అని కూడా ఆ మహాతల్లి చెప్తూనే వచ్చింది గాంధారి. చాలా గొప్ప క్యారెక్టరు. మహాభారతంలో ఎన్నో అద్భుతమైనటువంటి పాత్ర ఉంటాయి. అందులో చెప్పుకోవాలంటే మన దుర్యోధనుడి తల్లినో ధృతరాష్ట్రుడి భార్యనో గాంధారిని తీసిపడేయడానికి లేదు. వెనకాల సూక్ష్మాలు పరిశీలిస్తే తల్లి ఏ రకంగా ఇప్పుడు కూడా మనం అంటూ ఉంటాం, పిల్లలకి తల్లే చూసుకోవాలి, తల్లే పెంచాలి, చక్ర మార్గంలో పెంచాలి, క్రమశిక్షణ నేర్పాలి, తల్లిదే బాధ్యత, మంచి చెడులన్నీ చెప్పాలి అని ఈరోజు కూడా మాట్లాడుకుంటాం. అలాగే ఆ రోజు ఆ తల్లి కూడా గాంధారి కూడా పిల్లాడికి అలా చెప్తూనే వచ్చింది, దుర్యోధనుడికి చెప్పలేదని కాదు. నువ్వు వెళ్తున్న మార్గం సరైందని ఆవిడ ఎప్పుడు చెప్పలేదు, తప్పేం చెప్పింది, ఇలా ఉండొద్దు అని చెప్పింది. మరి వీడికి చెప్పాం కదా, వీడి బుద్ధి అలా పనిచేసింది. వీడి పక్కన ఉన్నవాళ్ళు ఎందుకంటారు కదా, స్నేహితులు మంచివాళ్ళైనా పక్క వాళ్ళు మంచివాళ్ళైతే మన బుద్ధి బాగుంటుందని చెప్పి, వీడికున్న పక్క వాళ్ళు ఎవరు, శకుని. ఎవరు మాట వింటాడు, శకుని మాట వింటాడు. శకుని లక్ష్యం వేరు, శకుని వీళ్ళతో ఉండి వీళ్ళ పతనానికి కారణం అవుతాడు, అతనికి లోపల ఏదో కక్ష ఉందని ఏదో చెప్పుకుంటాం, అది విని పక్కన పెడదాం. కాకపోతే గాంధారి కనుక మాట విని ఉంటే నిజంగా ఒక్కసారి ఊహించుకుంటే కొన్ని జరిగి ఉండకపోతే బాగుండు అనిపిస్తుంది. మహాభారతం రామాయణాది కార్యక్రమాలన్నీ చదివితే అలా ఉండకపోతే ఎలా ఉంటుంది? ఆమె చెప్పిన మాటలు, ఆ మహాతల్లి చెప్పిన మాటలు పెడజోరు పెట్టకుండా ఆవిడ చెప్పిన హితవు కోరి చెప్పినటువంటి ఆవిడ మంచి మాటలు దుర్యోధనుడు కనుక ఆచరుంటే ఈ కురుక్షేత్రమే జరిగేది కాదు, అసలు ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదు మహాభారతంలో. అసలు ఎలా ఉంటుంది ఇది, కురుక్షేత్రం జరగకపోతే వాళ్ళంతా హాయిగా కలిసి మెలిసి ఆనందంగా బతుకుంటే ఆ పౌరులంతా అసలు హస్తినాపురంలో ఆ పౌరులంతా ఎంత ఆనందంగా ఉండేవారు.
వాళ్ళందరికీ ఇతని దురహంకారం ఒక కారణమయ్యింది. పాండవులతో యుద్ధానికి అది దారి తీసింది. అవన్నీ పక్కన పెడదాం. అసలు మినిమం కామన్ తల్లిదండ్రుల మాట వినాలి అనేది యుగయుగాల నుంచి ఉంది కదా ఆ ధర్మం. చదువుకున్నవాడు ఇక్కడ. పాండవులు చదివినటువంటి ద్రోణాచార్యుడు దగ్గర కదా ఈయన కూడా చదివాడు దుర్యోధనుడు. తల్లి మాట వినాలి అనేది చెప్తుంది కదా శాస్త్రం. మరి ఆ మాట ఎందుకు మరి వాడి వినాశకాలు అలా వచ్చేసేమో, వినాశనానికి దారి తీసిందేమో ఆ టైము, కాలమహిమేమో మరి ఇదంతా. అలా అనిపిస్తూ ఉంటుంది ఒకసారి. ఎప్పుడు కూడా అలా జరగకుండా ఉంటే బాగుండు. కొన్ని జరిగి ఉంటే బాగుండు అనిపిస్తుంది, కొన్ని జరగకుండా ఉంటే బాగుండు. ఈ కురుక్షేత్రం ప్రదేశంలో అలాగా ప్రజల రక్తంతో నిండిపోయి ఆ నేలంతా రక్తసికం అయిపోయి ఆ భూమి కూడా ఎర్రగా ఉంటుందట అక్కడ. అప్పటి ఎంతమంది, ఎన్ని లక్షల మంది మహాభారతాలు అన్నీ క్లియర్గా ఉంటాయి. వీడి యొక్క దుర్యోధనుడు పోనీ అతను ఉద్ధరించి ఇంతమందిని చంపాడు యుద్ధ పేరు చెప్పి, శాంతి కోసం ఎన్నో బోధనలు చెప్పిందట గాంధారి. శాంతిని ప్రబోధిస్తూ యుద్ధం వద్దని చెప్పి నువ్వు ధర్మంగా వ్యవహరించాలని చెప్తూ ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఈ చెప్పింది, హెచ్చరించింది, తిట్టింది. అయినా కూడా దుర్యోధనులో కొంచెం కూడా మార్పు లేదు, పరివర్తన లేదు. అతని జాతకం అలాంటిదేమో, దానికి మనం ఏం చేయలేం. కానీ ఆమె మాటలు వినుంటే ఖచ్చితంగా కురుక్షేత్రం జరిగేది కాదు. తద్వారా ఈ కురువంశం పూర్తిగా నాశనం అయ్యేది కాదనమాట. కరెక్ట్గా అందుకే మనకి ఇప్పుడు కూడా చెప్తుంటారు, మంచి కోరి ఎవరైనా వివేకవంతుల సలహా మనకి ఇస్తే ఖచ్చితంగా మనం పాటించాలి తప్పితే ఈ దురహంకారంతో నువ్వు చెప్పేది నాకు అని కొట్టి పడేయకూడదు. అందుకే ఈరోజు కూడా మనం తెలుసుకోవాల్సిన మహాభారతంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటల సారాంశం ఏంటంటే, తల్లిదండ్రులు మన హితం కోరుతారు, అంతకుమించి ఎవరుంటారు? జన్మనిచ్చిన తల్లి ముందుగా, అలాగే తల్లిదండ్రులు ఇద్దరు కూడా బిడ్డల్లా కోరుకుంటారు అన్నమాట. కాబట్టి మనకు కూడా వాడు ఆ తల్లి చెప్పినట్టు మాటలు ఎలా పడిచెప్పినప్పుడు అలా కాకుండా మన అమ్మ చెప్పిన మాటలు, అమ్మా నాన్నలు చెప్పిన మాటలు మనం పూర్తిగా పట్టించుకుని దాని సారాన్ని గ్రహించుకుని వాళ్ళు చెప్పిన బాటలో ముందుకెళ్తే నిజంగా మనకు విజయం దక్కుతుంది. తద్వారా మన వంశోద్ధరణ కూడా జరుగుతుంది. అక్కడ కౌరవ వంశం లేకుండానే పోయింది. దుర్యోధనుడు చచ్చిపోతే ఇంకా దుర్యోధనుడు బిడ్డలు ఎవరు ఉంటారు? తర్వాత పారంపర్యంగా ఈ వంశం ఏం నిలబెడుతుంది? మొత్తం సామ్రాజ్యాన్ని ఏలేద్దాం, మొత్తం పాండవులని రోడ్డుకి ఇచ్చేద్దాం అనుకున్నాడు, ఏమయ్యాడు? వాడిపోయాడు, ప్రాణాలు లేకుండా పోయాడు. కౌరవులు అందరూ మొత్తం 100 మంది పోయారు. వీళ్ళ దురదృష్టం ఏంటంటే ధృతరాష్ట్రుడికి గాంధారికి ఒకరు కూడా మిగలలేదు. అంటే చితి పెట్టడానికి కూడా ఒకడు కూడా మిగలలేదని బాధపడతాడు ఆయన. ఇలాగా ఉంటుంది. కాబట్టి ఆమె చెప్పిన మాటలు వింటే, అంటే ఆ మహాతల్లి గాంధారి చెప్పిన మాటలు దుర్యోధనుడు ఆలోచించి ఉంటే అలా కురుక్షేత్రం జరిగేది కాదేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. జరిగింది కాబట్టి ఇది ఎందుకంటే ఇప్పుడు మహాభారతంలో ఉన్నటువంటి ఈ ఘట్టాన్ని అన్వయించుకుంటూ మనం కూడా వివేకవంతుల సలహా, ఆడవాళ్ళు ఏమిటి, మా అమ్మకేం తెలుసు అని ఇప్పుడు ఉన్నటువంటి యువత కూడా అది కాకుండా ఉంటే వాళ్ళ జీవితంలో కురుక్షేత్రం అనే వినాశన ఘట్టం ఉండదు. సుఖ సంతోషాలతో హాయిగా వెళతాం. కాబట్టి ఇప్పుడు మనం చెప్పేది అంటే మాతృదేవో భవ అంటారు. కాబట్టి ముఖ్యంగా ఎవరి మాట విన్నా వినకపోయినా అమ్మ మాట వింటే అంతా మంచిగా జరుగుతుందని మనం చెప్పచ్చు. అలాగే నాకన్నా చిన్నవాడు, నాకన్నా చెడ్డవాడు, వాళ్ళకి ఏం తెలియదు అనుకుని నిస్సాకారంగా కాకుండా వివేకవంతులు ఇచ్చినటువంటి సలహా అయినా కూడా మనం ఆలోచించి మనం అన్వయించుకుని ఆ వివేకవంతుల సలహా పాటించడం జీవితంలో ఎంతైనా శుభప్రదం, సుఖప్రదం. సో ఈ కథ అలా జరిగి ఉండకపోతుంటే ఆలోచించడం, అది జరిగింది కదండి కురుక్షేత్రం మళ్ళీ ఇదంతా చెప్పారంటే దీన్ని అన్వయించుకోవడం కోసం ఈ కథ ఇలా ఉంటే ఇలా బాగుంటుందని చెప్పడం దీని వెనకాల ఉద్దేశం అన్నమాట. కాబట్టి అందరూ ఆలోచిద్దాం. ప్రతిదీ షార్ట్ టెంపర్డ్గా ఏంటి అని మాట్లాడకండి. దీంట్లో కూడా మీకు ఉన్న పాయింట్ సూక్ష్మం నేను చెప్దామనుకున్న భావాన్ని గ్రహించమని మహాభారతంలో 1,00,000 శ్లోకాలు ఉంటాయి. మీరు చదివారా? తెలుసుకున్నంత మాత్రం నా పరిధిలో నేను చదువుకుంటాను, నాకు కావాల్సింది నేర్చుకుంటాను, నా ద్వారా 10 మందికి చెప్పాలన్న ఆశయంతో ఉంటాను. కాబట్టి విద్యుత్తుగా ఆలోచించండి నేను మిమ్మల్ని విజ్ఞప్తిస్తూ, దీంట్లో ఇదేదో దోషాలు వెతకడం కోసం అలాగే రంధ్రాన్వేషణ చేయడానికి మీరు కాదు, కొంచెం వినండి, మంచి మాట అయితే ఆలకించండి, 10 మందికి చెప్పండి. నమస్తే.